వెల్కమ్ టు స్పాట్ న్యూస్. దివిసీమకి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు ప్రధాన సెంటర్లో దివిసీమ గాంధీ మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలలో భాగంగా శుక్రవారం తూర్పు కృష్ణా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివిసీమ ఉప్పెన సమయంలో మండలి వెంకట కృష్ణారావు దివిసీమ ప్రాంతానికి చేసిన సేవల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుంది. ఖచ్చితంగా ఆయన త్యాగమూర్తి. అదే రకంగా కాంగ్రెస్ పార్టీని లాగుతూ కనీసం పేద ప్రజలను నమ్మటం ఉంటూ పేద ప్రజలకు 77 కానీ 90 కానీ 94 కానీ కొడుకు కానీ తల్లి కానీ ఈ రకంగా సేవలు చేసుకుంటూ వచ్చారు. 77 తుఫానికి ఆయన ఎంత సేవ చేశాడో తెలుసు మనందరికీ. కనీసం తల్లికి బిడ్డ తల్లి లేనప్పుడు ఆ కనీసం తల్లి శాస్త్రంలో పెట్టుకుని కనీసం మ్యాక్సిమం 3 నెలలు చేసి 40 రోజులు మైలు పట్టి ఈ జనం లేబర్తోనే గడ్డం చేసుకుని తలకొరు అంత పని చేశాడు. కృష్ణారావు అంటే గాంధీ అలాంటి గాంధీవాది, ఆయన మహనీయుడు. అందుకనే అది ఆయనకి దక్కింది. ఖచ్చితంగా మనకందరికీ గర్వకారణం. మన ప్రజలందరికీ మనకెంతో మంచి మేలు చేసిన ఆయన. అదే రకంగా బుద్ధప్రసాద్ గారు, అదే రకంగా రాజాబాబు మొన్న కింద సంవత్సరం వచ్చినప్పుడు కూడా అదే శాఖమూర్తిగా అదే పద్ధతిగా ఆ రేత్రి పదులు వారం రోజులు ఆ కరగట్టంపై ఉండి ఎక్కడ ఏం జరుగుతుందోనని అబ్జర్వ్ చేసిన తాతకి నుంచి మనవలాగా చేశాడు. అదే రకంగా బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, సమస్యలు తీసుకొచ్చి ఇల్లు కట్టిలు అమ్మనాల్సింది తీసుకొచ్చి ఆ రోజుల్లో ఎట్టు బళ్ళు లోన్లు ఇచ్చినప్పుడు కూడా అమ్మనాల్సింది తీసుకొచ్చి 77 తుఫాన్లో ఆయన చేసిన త్యాగం కానీ అదే కుటుంబం కృష్ణారావు కుటుంబం ఇవాటికి ప్రజాసేవలో ఉంటా కారణం అదే. వాళ్ళు ఎవరు వేసినా అయిపోయినా ఇన్ని సన్నిధులు కలవటా కారణం బీసీలు ఎస్సీలు ఎస్సీలు అంటే కుటుంబం వల్ల అభివృద్ధి అభిమానం ఆయనలో ఉంది.